చేసిన ప్రతి ప్రాజెక్టు త్రిబుల్ కు 4th అయింది. ఇక్కడ మన ఈ ఇల్లందు రోడ్లను ఇప్పుడు మాకు పక్కా వెంచర్లు ఎక్కడయో చెప్పను, ఈ ఇల్లందు రోడ్లో ఉన్న వెంచర్లే చెప్తాము. కాలేజీ బ్యాక్ సైడ్, శారదా కాలేజీకి బ్యాక్ సైడ్ జననీ వెంచర్ వేసాం 2019లో. 3,500 అమ్మాము అప్పుడు గజం. 3,000 నుంచి 3,500 అమ్మాం. ఆ వెంచర్ లో మన ఖమ్మంలో ఉన్న డాక్టర్స్ 80% దాంట్లో ఉన్నారు. మొత్తం మనిషికి 1-2 ప్లాట్లు తీసుకుని ఉన్నారు. ఇవాళ దాని పక్క నుంచే గ్రీన్ ఫీల్డ్ హైవే పోతుంది కోచలక మీద గుంట, మీకు అందరు తెలిసే ఉంటది. ఈ రోజు గజం 10 నుంచి 15 ఏళ్ళు అన్నా కానీ అక్కడ దొరికే పరిస్థితి లేదు. అలానే కాలేజీ, శారదా కాలేజీకి ఫ్రంట్ హౌజులు కట్టి ఉన్నాయి. మొత్తం ఇక్కడ హౌజులు పోతాయా అని అన్నారు అందరూ. నేను అక్కడ వెంచర్ వేసి దాన్ని డెవలప్మెంట్ చేసి దాదాపు ఒక 20 హౌజెస్ కట్టాము. అప్పుడు హౌస్ మేము ఇచ్చింది 35 లక్షల నుంచి 40 లక్షలకి ఇచ్చాము. ఇవాళ 80 నుంచి 85 లక్షలు వెళ్తా ఉంది, ఆ ప్రైజ్ ఉంది. అలానే గజం రేటు 6,500కి అమ్మాము అప్పుడు 2020లో 1920లోనే. అది కూడా ఆ ప్రాజెక్ట్ అయిపోగానే ఎమ్మటే ఇది వేసాము. మళ్ళీ ఇది కూడా అంతే మ్యాప్ మీదనే అయిపోయింది. అప్పుడు 6,500 అమ్మాము. ఇప్పుడు గజం 15 నుంచి 16,000 అక్కడ కూడా పోతా ఉంది. ఓపెన్ ప్లాట్స్ ఏమన్నా ఉంటే అది అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లు, అప్పుడు డిటిసిపి లేఅవుట్లు కాదు. ఇవాళ మీరు చూస్తున్న ఎదురుగా వెంచర్ జాబిల్లి 1 ఆధార్ అండ్ జయవిలాస్ని కాంబినేషన్ తో వేసాం. ఆ వెంచర్ ని 32 ఎకరాలు 2003 మన ఎలక్షన్ల టైంలో అసలు ఎక్కడా బిజినెస్ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఖమ్మంలో ఒక ప్రచారం చేస్తున్న టైంలో 32 ఎకరాల వెంచర్ లాంచింగ్ చేశాము. 2 ఎలక్షన్లు కూడా అయిపోయేసరికి ప్లాట్లన్నీ స్పాట్ రిజిస్ట్రేషన్ 25 కోట్ల కలెక్షన్ తీసుకొచ్చాము. అంటే మాకున్న గొప్పతనం ఏందయ్యా అంటే మా మీద కస్టమర్కు ఉన్న నమ్మకం, మేము దాన్ని నిజాయితీగా మేము కాపాడుకుంటున్నాం ఆ నిజాయితీ. ఈరోజు ఖమ్మంలో దాదాపు 23 ప్రాజెక్టులు వేసాము. ప్రతి ప్రాజెక్టు కూడా రూపాయికి 10 రూపాయలు అయిందే తప్ప ఎక్కడ ఒక్క చిన్న ప్రాజెక్టు కూడా ఫెయిల్యూర్ అనేది లేదు. ఎక్కడ ఒక చిన్న కస్టమర్ కూడా ఇబ్బంది పడ్డది లేదు. ఈ మధ్యలో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ధరణి అనే వెబ్సైట్, తర్వాత ఎల్ఆర్ఎస్ జీవో వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ లేఅవుట్లేమో ఎల్ఆర్ఎస్ జీవోతో, ధరణి అనే వెబ్సైట్ తోటేమో ల్యాండ్స్ కొన్ని ఎర్రర్ పట్టడం, ఎవరో 10 కుంటల మీద కేసు చేసుకుంటే టోటల్ సర్వే నెంబర్ ఎర్రర్ కావటం, ఫైల్ మూవ్ కాకపోవటం, అట్లా కొంత మార్కెట్ లో ఒక రియల్టర్లే కాదు రైతులు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. దానికి అసలు దిశానిర్దేశం లేదు. ధరణి అనే వెబ్సైట్ లో సరిగా ఆప్షన్స్ ఉండవు. అవి వచ్చేసరికినే మన కాలం గడిచిపోతా ఉంది. అవసరాలన్నీ అట్నే వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఎవరైనా అప్పులు తెచ్చుకున్న వాళ్ళు వడ్డీల భారంలో మునిగి తేలుతా ఉన్నారు. ఇట్లా రకరకాల ఇబ్బందులు పడ్డాయి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా అన్ని పరిస్థితులు చక్కబడ్డాయి. వెబ్సైట్లు కానీ భూభారతి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు స్పీడ్ కావటం కానీ, ఎల్ఆర్ఎస్ జీవో రావటం కానీ, పాతయి కొన్ని స్టక్ అయిపోయినాయి అన్ని కూడా మళ్ళీ దాన్ని బయటికి లాగుతూ వచ్చాము. ఇవాళ మీరు చూస్తున్న వెంచర్ లో హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ దాదాపు మీరు కనపడుతూనే ఉన్నాయి. కొన్ని హౌజులు కొంతమంది డైరెక్ట్ కస్టమర్లు కట్టుకుంటున్నారు. 2023లోనే దాంట్లో 14 నుంచి 15,000 అమ్మాము. ఇవాళ ఇక్కడ వాస్తవంగా ఇక్కడ మాకు ల్యాండ్ వచ్చిన రేటుకు మేము 18,000 అమ్మాలి గజం. కానీ మా డైరెక్టర్స్ అందరూ అయ్యా మాకు ఈ 3 ఇయర్స్ కొద్దిగా మనకు సరిగా బిజినెస్ లేదు కదా, ఆర్థికంగా వెనకబడి ఉన్నాము, మాకు లాంచింగ్ ఆఫర్ ఒక 10 days ఇవ్వండి, ఈ 10 days 15,000 పెట్టండి, ఆ తర్వాత మీరు పెంచుకుందరు. అవి ఎన్నో బిట్లు లేవు, ఇప్పటికీ కొన్ని అయిపోతూనే ఉన్నాయి కదా, ఇంకొక 50, 60, 65 బిట్లు ఉన్నాయి, మాకు లాంచింగ్ ఆఫర్ ఒక 10 days మాకు 15,000కి ఇయ్యనంటే, సరే నా మిత్రులు ఎప్పుడు ఆ కంపెనీనే జయవిలాసన్ అనే మహావృక్షం దాన్ని నమ్ముకొని ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం తప్పని పరిస్థితుల్లో మాకు లాభాలు అనేది కూడా ఆశించకుండా వాళ్ళ కోసం గజం 15,000 పెట్టడమే జరిగింది. ఈ శుభ సందర్భంలో దాదాపు ఇట్లా మేము లాంచింగ్ అని డేట్ ఇచ్చాము. ఈ రోజు వరకు దాదాపు 20 ప్లాట్స్ 25 ప్లాట్స్ బుక్ చేశారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అందరికి. మీరు అట్లే వెంచర్ డెవలప్మెంట్ కూడా నాన్ స్టాప్ మీకు 1 month 2 months లో ఒక రూపురేఖలు, ఈ సీసీ రోడ్లు, వాటర్ లైన్, ఓవర్ హెడ్ ట్యాంక్ మొత్తం కన్స్ట్రక్షన్స్ లో ఉంటాయి. మాక్సిమం ఈ 2 నెలల్లో టోటల్ డెవలప్మెంట్ ని ఇంకేమైనా చిన్న చిన్న వర్క్లు ఉంటే ఉండొచ్చు. సీసీ రోడ్లు ఇవన్నీ కూడా త్వరలోనే క్లోజ్ చేసి ఈ వెంచర్ ని గ్రాండ్ సక్సెస్ గా మనం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ వెంచర్ కాముందుకే నెక్స్ట్ వెంచర్ మళ్ళీ మీకు ఆన్ గోయింగ్ నెక్స్ట్ వెంచర్ రెడీలో ఉంటుంది. మన జాబిల్లి 2
కాబట్టి ఈ 60-70 ప్లాట్లు పెద్ద సమస్య కాదు. మనకున్న పాత కస్టమర్లే చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. అది పెద్ద విషయం కాదు. దానికి అనుకున్నట్టుగానే మీకు మీ కోరిక మేరకు ఆ గజం 15,000 లెక్క ఈ 10 డేస్ కాదు, ఇంకో 5 డేస్ అయినా సరే క్లోజ్ చేసుకొని మీరు బాగుండాలి, కస్టమర్ బాగుండాలనే నినాదంతో కంపెనీ ఎప్పుడు ముందుకెళ్తా ఉంది. ఈ దాదాపు ఈ 10 ఇయర్స్ లో జయ విలాసంలో ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్ స్టార్టింగ్ లో కొన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కంపెనీతో జర్నీలో ఉన్నారు. ఎందుకు అనంటే వాళ్ళు నమ్మకంగా మన దగ్గర పెట్టుబడి పెట్టి ఒక ప్లాట్ కొన్నప్పుడు దాని మీద రూపాయికి రూపాయి వాళ్ళు ఆశించదగ్గట్టుగా లాభాలు వచ్చినప్పుడు మన కంపెనీతో ఎప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ప్లాట్ కొన్నప్పుడు దాని మీద సరైన లాభాలు లేనప్పుడు ఎవరు మనతో జర్నీ ఉండరు. కాబట్టి మనం ఎప్పుడు మార్కెట్ లో ఇవాళ అసలు సీజనా అన్ సీజనా మార్కెట్ ఉందా లేదా అనేది అంత మనకు సంబంధం లేదు. మనకున్న నమ్మకం, మన మీద ఉన్న నమ్మకం కస్టమర్లకు, మనం చేసే మంచి మంచి ప్రాజెక్టులు డెవలప్మెంటెడ్ ఏరియాలో వాళ్ళకి ఇచ్చే రూపాయికి రూపాయి వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ మనం ముందుకు పోతున్నాం. కాబట్టి ఇవాళ మనకి ఇంత మార్కెట్ లో ఫాలోయింగ్ ఉంది. చాలా మంది అనుకుంటారు మేము బ్రోచర్ పట్టుకొని తిరిగినామయ్యా, 3 నెలలు తిరిగినాం, 3 ప్లాట్లే అమ్మినాం అంటారు. మరి జయ విలాసం వస్తే ఎలా ముడిపోతున్నాయి? వాళ్ళు ఏంటి వారం రోజులు వాళ్ళ సైట్ అయిపోయింది అంటున్నారు. ఇది నిజమేనా? పోయినసారి ఇదే జరిగింది మన జాబిల్లి 1లో కూడా. ఆ రోజు సంవత్సరానికి పట్టుమని 10 ప్లాట్లు అమ్మిన కంపెనీ లేదు. మేము ఇట్లా బ్రోచర్ రిలీజ్ చేసినాం. రిలీజ్ రోజే 50 ప్లాట్లు బుకింగ్ అయినాయి. దాంట్లో 350 ప్లాట్లకు ఒక ఫంక్షన్ హాల్ లో రిలీజ్ చేశాము. కొంతమంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు చూసి అవాక్కయ్యారు. ఇది నిజమేనా? 50 ప్లాట్లు బుకింగ్ అయినాయి అన్నారు. మళ్ళీ ఒక 10 డేస్ 20 డేస్ లో ఆల్మోస్ట్ 50 ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. స్పాట్ క్యాష్ వచ్చారు, కస్టమర్లు రిజిస్ట్రేషన్ చేసేసాం. అట్లా జయ విలాసునికి ఉండే ఒక మంచి నమ్మకం, కస్టమర్ కి మా మీద ఉన్న నమ్మకానికి ఎప్పుడు ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా సదా మీ సేవలు అన్నట్టుగా మీరే మా దైవం, మీరే మాకు దేవుళ్ళుగా, కస్టమర్ దేవుళ్ళుగా భావించి ఎప్పుడు మీకు మంచి చేకూరాలనే ఆలోచనతోటే ఉంటాము. ఇవాళ నా దగ్గరికి ఎన్నో ఫైల్స్ వచ్చినాయి, ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి. నేను దేన్ని టేక్ ఓవర్ చేయలేదు. అసలు ఒక ప్రాజెక్టు టేక్ ఓవర్ చేస్తే అది మన భవిష్యత్తు కాదు, కస్టమర్ కు భవిష్యత్తు ఉండాలి. అప్పుడు మనకు భవిష్యత్తు ఉంటది. ఇత్తు భూమిలో నాటినప్పుడు ఏమొస్తుంది? ముందు ఇత్తనం నుంచి ఏమొస్తుంది? మొలక కాదు, ఏరు. ఫస్ట్ ఏరు. ఆ గింజ నుంచి ఏరు బాదుకుంటది, ఆ తర్వాతనే మొక్క బయటికి వెళ్తుంది. అంటే ఆ మొక్కకు పునాది బేస్ ఏంటి? బలమైనది ఏంటంటే ఏర్లు. మాకు బలమైనది ఏంటంటే మా కస్టమర్ దేవుళ్ళు. మా మహావృక్షానికి, జయ విలాసం అనే మహావృక్షానికి మాకు బలమైన ఏర్లు ఏంటయ్యా అంటే మా కస్టమర్ దేవుళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మంచిగా ఉండాలి, వాళ్ళకు రూపాయికి రూపాయి కలిసి రావాలి. ఒక మంచి అభివృద్ధి పదంలో మనం వెంచర్ వేయాలి. ఎక్కడైనా డబ్బులు పెట్టేదే, ఎక్కడైనా మేము డబ్బులు పెట్టి ల్యాండ్ కొనాల్సిందే, వెంచర్ వేయాల్సిందే. ఎక్కడైనా సరే ఏది పుణ్యానికి రాదు. మేము ఏది మా జోన్ నుంచి తయారు చేసేది కాదు, ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది కాదు. మేము ఒక రైతు దగ్గర ల్యాండ్ కొనాలి, దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, డాక్యుమెంట్స్ అంతా కరెక్షన్ చేసుకోవాలి, లీగల్ పంపించాలి. దాన్ని రేపు ఏ బ్యాంకుకి వెళ్ళినా కానీ లోన్ అప్రూవల్ అయ్యేలా ఉండాలి. అక్కడ మంచి అభివృద్ధి పెరగాలి. ఇలా కస్టమర్ ఒక రేటు పెట్టామంటే 1 ఇయర్ దానికి సంవత్సరం దిన అభివృద్ధి చెందుతూ దాని రేటు గజం పెరుగుతూ ఉండాలి అని చెప్పి అట్లా డిజైన్ చేసి అలాంటి లొకేషన్ లోనే మేము ప్రాజెక్టులు వేస్తాం. అదే ఇవాళ మా సక్సెస్. మా దగ్గర ఉన్న కస్టమర్ అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు మేము హ్యాపీగా ఉంటాం. దేవుళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. పక్కా ఇది గవర్నమెంట్ లేఅవుట్, డిటిసిపి అప్రూవల్, రేరా అప్రూవల్, లీగల్ గా మొత్తం లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకొచ్చి బ్యాంక్ లోన్ అప్రూవల్ కూడా, స్పాట్ రిజిస్ట్రేషన్, స్పాట్ బ్యాంక్ లోన్ అనేది కూడా మీకు బ్రోచర్ మీద పెట్టాము. స్పాట్ బ్యాంక్ లోన్ కూడా ఉంది. దీనికి సౌకర్యం. ఎవరైనా ఎంప్లాయీస్ ఉంటే మీరు తిరగాల్సిన పని లేదు. మా కంపెనీలోనే ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళతోటే ఎమ్మటే బ్యాంక్ లోన్ కూడా మీకు అప్రూవల్ చేపిచ్చిస్తాం. మీ ప్రొఫైల్ పంపిస్తే చాలు, మీకు బ్యాంక్ లోన్ కూడా మీ ఇంటికి వచ్చి సంతకాలు తీసుకుంటారు. ఫైల్ మేమే క్లోజ్ చేపిస్తాం. ఎవరికి మీకు తిరగాల్సిన పని లేదు బ్యాంకుల చుట్టూ. అది మా కంపెనీ నుంచే మేము ఇస్తాం. ఇంకొక విధంగా ఈ 10 డేస్ లో ఎవరైనా స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే దీనికి మన పెద్దలు, సీనియర్ డైరెక్టర్లు అందరూ కలిసి మాకు రిజిస్ట్రేషన్ ఈ 10 డేస్ లో మీరు ఇచ్చిన ఆఫర్ లో ఈ 10 డేస్ లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసేయండి కస్టమర్ కంటే, అది కూడా ఓకే అని చెప్పి ఫ్రీ రిజిస్ట్రేషన్ పెట్టాము. కాబట్టి మిత్రులారా, దీన్ని మంచి అవకాశంగా భావించాలి. ఎప్పుడో మేము 2023లో అక్కడ లోన్ అమ్మాం 15,000, 14,000. దాదాపు తీసుకున్న కస్టమర్లు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది. ఇవాళ దీంట్లో 15,000 పెట్టామంటే అది మా సీనియర్ డైరెక్టర్, మార్కెటింగ్ మిత్రులు వాళ్ళ కోరిక మేరకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది, పెట్టాము. ఈ 10 డేస్ తర్వాత
దీన్ని మళ్ళీ రేటు గజానికి ఒక 1500, దీన్ని 16,500గా చేయాలనేది నిర్ణయించుకున్నాము. అందుకే బ్రోచర్ మీద కూడా రేట్ పెట్టలేదు ఇప్పుడు మేము. మళ్ళీ నెక్స్ట్ ఈ 15 రోజులలో మళ్ళీ బ్రోచర్ మీద రేట్ వస్తుంది, అప్పుడు 16,500 రేటు పెట్టబోతా ఉన్నాం. మాకు కూడా వర్కౌట్ కావట్లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అంత ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఒక ఫైల్ పెడితే 6 నెలలు సంవత్సరం పడుతుంది మాకు అప్రూవల్ రావడానికి. ఒక ఫైల్ ఫార్వర్డ్కి పెడితే డిటిసిపి రావాలా, డిటిసిపి వచ్చిన తర్వాత రేరా రావాలా, ఈ పర్మిషన్స్ అన్ని వచ్చేసరికి 1 ఇయర్ పడుతుంది. ఈ 1 ఇయర్లో మా ఇన్వెస్ట్మెంట్కి కనీసం ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ కావట్లే. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అంటే పెద్ద రెబల్ బిజినెస్ గా ఉండేది, కానీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక ఉపాధి హామీ అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ ఆలోచించాలి. ఇక్కడ ఏమీ లేదు. మేము రియల్ ఎస్టేట్ అంటే ఒకప్పుడు నడిచింది మంచిగా, ఓ 10 రూపాయలు పెడితే 1000 రూపాయల లాభాలు వచ్చేటి. ఇప్పుడు ఏమి లేదు, ఆ 10 రూపాయలకు ఇంట్రెస్ట్ మందం వర్కౌట్ అయినా చాలన్నట్టుగా ఉందన్నమాట. అందుకనే ఇటు మార్కెటింగ్ మిత్రులను చూసుకోవాలి, ఇటు కంపెనీని కాపాడుకోవాలి, ఇటు కస్టమర్లని చూసుకోవాలి. అన్ని విధాలుగా మేము దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. మీకు తక్కువ టైంలోనే ఇప్పుడు జిల్లా కోర్టు వర్క్ స్టార్ట్ అయిందనుకోండి, ఇక్కడ మొన్నటిదాకా ఇదే ఏరియాలో ఎకరం 1,00,00,000-1,50,00,000 అన్నోళ్ళు ఇలా 2-2.5 అంటున్నారు. మీరు కావాలంటే ఒకసారి ఇంకా చుట్టుపక్కల తిరిగి ఎంక్వైరీ చేయండి. ఇవాళ మనం మంచు పంట దాకపోయినా కానీ ఎకరం 2 కోట్లు, 2.5 కోట్లు అంటున్నారు. ఎకరం 2 నుంచి 2.5 కోట్లకు వచ్చేసరికి అది గజానికి 5. ఇప్పుడు ఆ రోజు నేను గజం 10,000 పెట్టుకుంటే ఈ రోజు 20,000 అయింది. కానీ ఇక్కడ ఆ రోజు నేను కొనటానికి వచ్చిన గజం ఆ రోజు 10,000 ఉంది, ఈ రోజు 1,00,000 రూపాయలు అయిందండి. దానికి దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది. నేను మిస్ అయ్యానని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది మహేశ్వరం తుగ్గుళ్ళలో, ఎయిర్పోర్ట్ వస్తే అక్కడేం జరుగుతుందని అన్నాని చెప్పి వెనక్కి పిలిపించాడంట. ఇవాళ ఇవన్నీ కూడా పెద్ద విల్లా ప్రాజెక్టులు అయినాయి. అలానే ఈ రోజు మీరు చూస్తున్న రఘునాథపాలెం ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో టోటల్ ఒక మంచి మోడల్ టౌన్షిప్లు ఇక్కడ ఉంటాయి. జిల్లా కోర్టు అంటే ఎంతమంది అడ్వకేట్స్ ఉంటారు, జడ్జీస్, అడ్వకేట్స్. ఒక క్రికెట్ స్టేడియం వచ్చిందంటే దానికి ఎంతమంది స్పోర్ట్స్ అథారిటీ ఎంప్లాయీస్ ఉంటారు, ఎంతమంది క్రీడాకారులు వస్తారు, వాళ్ళ స్పెషలిటీ షాపింగ్ మాల్ కావచ్చు, రకరకాలుగా. ఇవాళ ఇంటర్నేషనల్ స్వామినారాయణ అంటే మామూలు విషయం కాదు. ఇవన్నీ కూడా దాంట్లో ఎంతమంది ఎంప్లాయ్మెంట్, ఎంతమంది స్టూడెంట్స్, ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏంటి. నిన్న కాక మన పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు వచ్చింది. 3 ఆఫీసులు వస్తేనే ఆ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ ఒక టౌన్ లాగా మారిపోతూనే ఉంది. జస్ట్ 2 ఇయర్స్ లో ఆ పోలీస్ స్టేషన్ అవి రాకముందు ఆ రోడ్డు మీద గజం ఎంత అండి, 15 నుంచి 20,000 అమ్మింది. ఇవాళ ఎంత అమ్ముతున్నారు, 40 నుంచి 50,000 చెప్తున్నారు అదే గజం, అదే ప్లేస్. అంటే 2 ఇయర్స్ లో ఎంత చేంజ్ అయిందండి. ఉన్న రోజుల్లో రఘునాథపాలెం అనేది ఒక మంచి మోల్డ్ రోడ్లుగా ఖమ్మానికి మారబోతా ఉంది. ఇది ఒక మంచి మోడల్ టౌన్షిప్ గా మారబోతా ఉంది. కాబట్టి మనకు పక్కనే గ్రీన్ ఫీల్డ్ హైవే. ఇవాళ ఇన్ని ఎకరాలు ఈ ధర నుంచి అక్కడికి, ఇప్పుడు మనం ఉన్న కాంచి ఇంకో కిలోమీటర్ పోవాలి. ఇప్పుడు మనం వేసిన వెంచర్కు మొత్తం టోటల్ ప్లాట్లు క్లోజ్ చేసాం. ఎక్కడో ఆ ధరలుకున్న ప్లాట్లు తప్ప, ముక్కలు తప్ప టోటల్ ప్లాట్లు క్లోజ్ చేసాము. ఒక పోలీస్ డిపార్ట్మెంటే డైరెక్ట్ సిపి గారితో మాట్లాడి కూర్చుంటే 150 ప్లాట్లు ఎస్ఐ క్యాడర్ కాంచి, ఏఎస్ఐ క్యాడర్ కాంచి పైన పెట్టుకున్నారు. 150 ప్లాట్లు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంటే తీసుకున్నారు. ఆ వెంచర్ అంటే ఆలోచించాలా. కావచ్చు, ఆలీ గారు కావచ్చు, కొన్ని న్యూస్ లో చెప్తుంటారు. ఆలీ గారు ఒకప్పుడు వాళ్ళ భూమి కొందామని వెళ్తుంటే అనుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, అక్కడెందుకు కొంటావు, ఇక్కడ కొందాంరా, మనం సిటీలో కొందామని చెప్పి ఆయన్ని డబ్బులు పట్టుకొని పోయి ఆ రోజు కట్టే అతన్ని మళ్ళీ వెనక్కి పిలిపిస్తాడు. ఎందుకంటే ఇది ఒక న్యూస్లో చెప్పిన మాట. గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందంటే అది వచ్చినప్పుడు సచ్చినప్పుడులే అనుకున్నారు. ఇవాళ మొత్తం రోడ్డు ఫామ్ అవుతుంది. సిటీ అవుట్ కట్స్ మొత్తం రూపురేఖలన్నీ మారిపోయినాయి. ఇవాళ ఎక్కడో కోచలక, సింహపూడి దగ్గర ఒకప్పుడు లక్షల్లో దొరికేది, ఇవాళ పోతే కోట్లలో చెప్తున్నారు. భూమి అనేది ఎప్పుడు బంగారం వస్తుంది. భవిష్యత్తు తరాలకు కూడా మనకు భవిష్యత్తునిచ్చేది, మన కుటుంబానికి భవిష్యత్తునిచ్చేది, రేపు మన పిల్లల భవిష్యత్తుకు భవిష్యత్తునిచ్చేది. కాబట్టి భూమి మీద పెట్టుబడికి సందేహాలు వద్దు. ఇక మీరు ఎవరో ఏదో ప్లాటు వెంచర్లో మంచిగానే ఉంది ఇక్కడ కొందామని మంచి ఆలోచనతో మీరు వస్తారు. ఇంకోటి పక్కోడు గోగుతాడు, వాడికి ఏం లేదు, మాట చెప్పడానికే వాడు పనికి వస్తాడు. కానీ వాడు ఏడో ₹1 పెట్టి కొన్నోడు కాదు, వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సలహా వేరే ఆఫర్